అజ్ఞానుల వలె ఉండకుండగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి 28వ వచనంలో మనం చూసినట్లయితే, యేసేపు నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా, నా తండ్రి నన్ను కూడా దీవించమని తండ్రితో చెప్పి యేసేపు ఎలుగెత్తి ఏడవగా, ఎంత ఏడుస్తున్నాడు? ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడు. సమయము పోయినాక వచ్చారు ఎవరాళ్ళు? బుద్ధి లేని కన్యకలు. కాబట్టి ఏమంటున్నారు? తలుపు వేయబడినది, మళ్ళా తలుపు తెస్తాక అవకాశం లేదు. దేవుడిచ్చింది నువ్వు ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఈ జీవితంలో నువ్వు నీ సమయాన్ని కోల్పోతే, ఆ ధనవంతుడు సమయాన్ని పోగొట్టుకున్నాడు, అతను జీవితం అంతా వ్యర్థపుచ్చుకున్నాడు. ఎప్పుడు కేకేస్తున్నాడు? ఆ యొక్క నిత్య నరకములో ఉండి, తండ్రివైన అబ్రహామా నన్ను కనికరించు నాయనా. కనికరించే కాలము పోయినది. దేవుడు సమీపముగా ఉండగా నువ్వు వేడుకొనవలసి ఉన్నది. నీ యొక్క ఆత్మ నీలో ఉండగా నువ్వు దేవుని అడగవలసి ఉన్నది. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవలసి ఉన్నది. సమయము పోయినాక తిరిగి రాదు. దీపం ఆరిపోయినాక ఇక మరలా వెలగదది. కాబట్టి పిల్లల, ఇతడు సమయం పోగొట్టుకున్నాడు. దయచేసి ఎవరు కూడా దేవుని యొక్క సన్నిధానముకు వచ్చిన మీరు అనాలోచనగా ఉండకూడదు. దేవుని సన్నిధానములో మీ యొక్క హృదయములను మనం పరిశీలించుకోవలసి ఉన్నది. కాబట్టి ఇతడు సమయం పోయినాక అంతయు అతని జీవితంలో ఎలాంటి దుర్భరమైనది మనం చూస్తూ ఉన్నాము. 30వ వచనంలో మనం చూసినట్లయితే, నీ నివాసం భూసారము లేకయో పైన పడు ఆకాశపు మంచు లేకయో ఉండును, నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిసివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చెను. అంతయు శాపము శాపము శాపము. కాబట్టి దేవుడిచ్చే సమయమును పోగొచ్చు. నేడే రక్షణ దినము. కాబట్టి నీవు నీ జీవితాన్ని పరిశీలించుకోవాలి. దేవుని చిత్తములో ఉన్నావా లేదా నేను మనం పరిశీలించుకోవాలి. సమయం పోయినాక మిగిలేది శాపమే. కాబట్టి ఇతడు ఆ యొక్క తన తమ్ముడిని చంపాలనుకుంటున్నాడు. ఒకసారి నా యొక్క జ్యేష్ఠత్వం తీసుకున్నాడు, ఇప్పుడు నాకు రావలసిన ఆ ఆశీర్వాదములు కూడా తీసుకున్నాడు. కాబట్టి నా తమ్ముడిని నేను చంపేస్తాను అని నిర్ణయానికి వచ్చాడు. కాబట్టి పక్కనే ఉన్న తల్లి రెబెకా విన్నది. తన చిన్న కుమారుని పిలిచింది. ఓ నా చిన్న కుమారుడా, ఇదిగో నీ యొక్క అన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు రా. కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటే మీ ఇద్దరు కొట్టుకుంటే ఒక్క దినానే ఇద్దరు కుమారులు నేను కోల్పోతానే. కాబట్టి దయచేసి నా సహోదరుని లాభాన్ని యొద్దకు నువ్వు వెళ్ళు. అక్కడికి వెళితే నీ అన్న కోపము చల్లారినాక నువ్వు మరలా తిరిగి వస్తావురా అని చెప్పింది. అని చెప్పి తన చిన్న కుమారుని పంపించింది. కానీ తన చిన్న కుమారుడు తిరిగి వచ్చేపాటికి ఆమె చనిపోయినది. ఆమె మరలా చిన్న కుమారుని చూడలేదు. ఎందుకో తెలుసా? ఆ శాపం ఏదో నా మీద ఉండుగాక అంది. కాబట్టి పిల్లరా, ఎందుకంటే నీ నోటి నుండి ఏమి మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతూ ఉన్నదా? నీ నోటి నుండి వచ్చు మాటే నీ పాలిట శాపం అవుతుంది. కాబట్టి నీ నోరు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఆ తల్లి అన్నది ఆ శాపం మీద నా మీద వచ్చుగాక అన్నది. కాబట్టి మరలా చిన్న కుమారుని చూడలేదు. ఎంతో ప్రేమించిన కుమారుని తిరిగి వచ్చేటప్పటికి తల్లి లేదు పిల్లరా. కాబట్టి పిల్లరా, ఇతడు ఆ ఇంటి నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు యొక్క యాకోబు. కనుకని యాకోబు 10వ వచనంలో మనం చూసినట్లయితే, యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుసు ఒక చోట చేరి ప్రొద్దుకొంకున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్లతో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనిను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిచి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉండేది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను. నీవు పండుకొనిన ఈ భూమి నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అవును. నీవు పడమట తట్టుకును, తూర్పు తట్టుకును, ఉత్తరపు తట్టుకును, దక్షిణపు తట్టుకును వ్యాపించదవు. భూమి యొక్క సమస్త వంశములు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీతో కూడా ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా తీసుకొని వచ్చేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడవనని చెప్పగా,
ఆ రాత్రి అతడు బేష్బావు వద్దకు వెళ్ళి ఆరాని వెళుతూ దారిలో ఆ యొక్క బేష్బాలో అతడు పొద్దుగుట్టుబట్టి ఒక రాయి తలగడగా చేసుకొని పడుకున్నాడు. అతడు కన్ను మూసి నిద్రపోతున్న దర్శనం కలుగుతున్నది. ఆ దర్శనములో నిచ్చిన భూమి నుండి ఆకాశం అంత ఎత్తు ఉన్నది. దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ నిచ్చిన పైన ఉన్న ఆ దేవాది దేవుడు ఆ యొక్క యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునితో మాట్లాడే అనుభవము యాకోబుకు ఉన్నది. కాబట్టి దేవుడు యాకోబును ఆశీర్వదిస్తానని చెప్పాడు. కాబట్టి యాకోబు కూడా ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే ఆ యొక్క నీవు నాకు ఇచ్చు 10వ ఆస్తి అంతటిలో 10వ వంతు నిశ్చయముగా నీకు, ఆ యొక్క 22వ వచనం చూసుకుందాం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవునికి మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదని అతడు మొక్కుకొనెను. దేవా, నువ్వు నాకు ఇస్తే, కట్టు బట్టలతో వెళుతున్నాడు ఎక్కడికి? లాబాను యొద్దకు, తన మామ అయిన లాబాను యొద్దకు. కానీ అతడు ఏమంటున్నాడు? నీవు నాకు ఇస్తే నేను నీకు 10వ వంతు ఇస్తా, ఇమ్మో నీకు ఇవ్వబడును. కాబట్టి ఈ సూత్రాన్ని యాకోబు తెలుసుకున్నాడు. కనుక దేవుడిచ్చిన దాంట్లో 10వ వంతు ఇస్తూ మొదలు పెట్టాడు. ఇచ్చే కొందుగా ఆశీర్వదించబడుతున్నాడు. ఎంత ఇస్తున్నాడో అంతకంటే అనేక రెట్లుగా ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. కాబట్టి అతడు ఎంతగా ఆశీర్వదించబడినాడో మనము 43వ వచనంలో చూసినట్లయితే 43వ వచనము, ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, ఒంటెలు, గాడిద గలవాడాయను. కట్టు బట్టలతో వెళ్ళాడు, కానీ విస్తారమైన దాసీలు, ఒంటెలు, గాడిదలు, ఆనాటి సంపద అదే. కాబట్టి విస్తారమైన సంపద వచ్చేసింది, కోటీశ్వరుడైపోయాడు. కనుక దేవుడికి ఇచ్చుట నేర్చుకోవాలి. దేవుడు నీకు ఇస్తే దానిలో నువ్వు 10వ వంతు ఇస్తే చాలు, మరలా నీకు 100 రెట్లు ఎక్కువ ఇస్తాడు దేవుడు. కనుక ఇమ్ము నీకు ఇవ్వబడును. ఈ సూత్రాన్ని యాకోబు పాటించాడు. కాబట్టి అతని జీవితంలో బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఇంతగా ఆశీర్వదించబడిన యాకోబు తిరిగి తన సంపదంతా కూర్చొని అతడు బయలుదేరి వెళుతుపోతూ ఉన్నాడు తన తండ్రి ఇంటికి. అతడు వెళుతున్నప్పుడు ఆ యొక్క 32వ అధ్యాయము 22వ వచనం చూసుకుందాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయిను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూసి అతని తొడగోటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడి వసిలెను. ఆయన తెల్లవారుసున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివ్వను. ఆలోచించండి, ఇక్కడ గొప్ప సత్యము దాగి ఉన్నది. చాలా విలువైన సత్యం ఇది. ఎందుకంటే ఆశీర్వాదములు 2 రకములు. ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదము, 2 పరలోక సంబంధమైన ఆశీర్వాదము. ఇతనికి భూ సంబంధమైన ఆశీర్వాదం ఉన్నది. కట్టుకున్న భార్యలు ఉన్నారు, కన్న బిడ్డలు ఉన్నారు, విస్తారమైన పశు సంపద ఉన్నది, దాసీలు ఉన్నారు. కానీ ఇహలోక సంపద అది శాశ్వతమైనది కాదు. ఎందుకంటే ఏదో ఒక దినమున నీవు ఈ లోక సంపదలన్నిటిని వదిలేసి ఒంటరిగా నీ ప్రయాణము సాగించవలసి ఉన్నది. కనుక నువ్వు ఒంటరిగా వచ్చావు, మరలా ఒంటరిగానే వెళ్తావు. నీతో నీ బిడ్డలు రారు, నీ భార్య రాదు, లేక నీ భర్త రాడు, ఎవరు నీతో రారు. నీ ఒంటరిగానే నీ ప్రయాణము సాగవలసి ఉన్నది. ఆ ఒంటరి ప్రయాణంలో నీకు ధైర్యం ఉంటుందా? ఇప్పుడు అతడు ధైర్యము చెడిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. ఏది సంపాదించాడో ఆ సంపదం వెళ్ళిపోయింది. కన్న బిడ్డలు వెళ్ళిపోయారు, కట్టుకున్న భార్య వెళ్ళిపోయింది, ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా. సంపూర్ణ ఉపవాస ప్రార్థన ఆ దినమనే ప్రారంభమైంది. 6 గంటలకు బిగిన్ చేశాడు యాకోబు. తెల్లారి 7 గంటల వరకు కూడా దేవుని సన్నిధానంలో
ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడు సాక్షాత్తు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. దేవుని యొక్క పాదాలు పట్టుకున్నాడు. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదించు నాయనా. అతను ఆశీర్వదించలేదా? భూ సంబంధమైన సంపద లేదా? కన్న బిడ్డలు లేరా? కట్టుకున్న భార్య లేరా? పనివారు లేరా? ఆస్తి లేదా? సంపద లేదా? అతనికి ఏమి కొదువ ఉన్నది? భూలోక సంబంధముగా ఏది కొదువ లేదు. కానీ అది ఆశీర్వదము కాదు. ఎందుకంటే అది నా ఎమ్మట రాదు. ఎందుకంటే నేను ఒంటరిగానే వెళ్ళిపోవాలి, ఒంటరిగానే వెళ్ళాలి. కనుక నాకు ఇది కాదు ఆశీర్వదము, అసలైన ఆశీర్వదం నాకు కావాలి. కాబట్టి దేవా, నేను ఇప్పటి వరకే ఇదే ఆశీర్వదం అనుకున్నాను, ఇదే సంపద అనుకున్నాను, ఇదే స్థిరం అనుకున్నాను, ఇదే శాశ్వతం అనుకున్నాను. కానీ ఇదంతయు వెళ్ళిపోయింది. నా బ్రతుకు ఒంటరి వాడైపోయాను. ఇక నాకు ధైర్యం లేదు. నేను ఈ ఎబ్బో దాటి వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి నీ ఆశీర్వదం లేనిదే నేను ఒక్క అడుగు కూడా వేయలేను. దయచేసి నువ్వు నన్ను ఆశీర్వదించు నాయనా, ఆశీర్వదించు నాయనా అని ఏడుస్తూ ఉన్నాడు. ఆ యాకోబు యొక్క ఏడుపు చూసి దేవుడు వెళ్ళలేకపోతున్నాడు. నువ్వు వదలవయ్యా అంటున్నాడు. మనిషిని వదిలించకుండా దేవునికి పెద్ద లెక్కేమి కాదు. అలా అంటే పడిపోతాడు మానవుడు. కానీ అతని యొక్క ప్రార్థన, అతని యొక్క కన్నీటిని చూసిన దేవుడు వెళ్ళలేక అతని ప్రార్థన దేవుణ్ణి బంధించింది. అతని కన్నీరు యేసు ఆ యొక్క దేవుణ్ణి కదలనెత్తలేదు. నువ్వు ఆపవయ్యా ఈ ప్రార్థన, నేను వెళ్ళిపోతానయ్యా అంటున్నాడు. కానీ వెళ్ళటానికి వీల్లేదు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ వెళ్ళటానికి వీల్లేదు అని ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ పేరేమిటయా? ఎందుకంటే తల్లి గర్భములో ఉండగా రూపురేఖలు దిద్దిన దేవునికి, నీకు తలంపు పుట్టక ముందే ఎదిగిన దేవునికి నీ పేరు తెలియదా? మరి ఎందుకని దేవుడు నీ పేరేమిటని అడుగుతున్నాడు? ఎందుకో తెలుసా? అతనిలో ఉన్నది ఏమిటది? అబద్ధం అనే పాపము. కాబట్టి తన తండ్రి అడిగాడు, నాయనా నీ పేరేమిటిరా అంటే నా పేరు యేసేపు అని చెప్పాడు. అదే పేరును దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేమిటి? ఆనాడు ఇస్సాకు తన తండ్రిని ఇస్సాకు ఏమి అడిగాడో అదే ప్రశ్న చేస్తున్నాడు దేవుడు. నీ పేరేమిటి నాయనా? ఎందుకంటే అబద్ధికులందరూ కూడా మండుసున్న నరకాగ్ని పాలైపోతారని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ఆ యొక్క 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమని ఉన్నది? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములు మండు గుండములు పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. పిల్లరా, నువ్వు అనుకోవచ్చు నాలో పెద్ద పాపాలు ఏమి లేవు అనుకోవచ్చు, కానీ చిన్న అబద్ధము సాలు నీ జీవితానికి నిత్య నరకములోకి వెళ్ళటానికి. నువ్వు ఎంత భక్తన్నా చేయగాక, కానీ చిన్న అబద్ధము నీ జీవితంలో ఉంటే చాలు. ఇప్పుడు యాకోబులో ఉన్నది కూడా ఇదే పరిస్థితి. అతనిలో ఉన్నది చిన్న అబద్ధము. తండ్రితో అబద్ధం ఆడాడు కనుక ఆ అబద్ధం అనే పాపం అతనిలో ఉన్నది. అబద్ధికులందరూ మండుచున్న అగ్ని గంధకము. ఈ అబద్ధం అనే పాపము దేవునికి యాకోబుకు మధ్య నిలిచిపోయింది. కాబట్టి వాక్యములో ఉన్నది, రక్షంప నేరకున్నట్లు యెహోవా హస్తములు కొరచ కాలేదు, విన నేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీకును మీ దేవునికి మధ్య మీ పాపములే అడ్డుగా వచ్చిందని వాక్యం మాట్లాడుతుంది. ఏ పాపము నీకు మధ్య అడ్డుగా ఉన్నదో నాకు తెలియదు. యాకోబుకి దేవునికి మధ్య మాత్రము అబద్ధమనే పాపము అడ్డుగా ఉన్నది. కాబట్టి దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. యాకోబును ఆశీర్వదించాలని పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. కానీ ఆశీర్వదించలేని పరిస్థితి, దేవుడు ఆశీర్వదించలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నీ పేరేమిటయా అని అడగగానే అప్పుడు అంటున్నాడు, నా పేరు యాకోబయ్యా. యాకోబనిగా మోసగాడిని, నా తండ్రిని మోసము చేశాను, నా అన్న పేరు చెప్పాను, ఇదిగో ఈ రకముగా అబద్ధము ఆడానయ్యా, నా పేరు మోసగాడినయ్యా, నేను ఒక మోసగాడిని. తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. పిల్లరా, ఈ రాత్రి ఏది నీకు నీ దేవునికి అడ్డుగా ఉన్నదో, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు గొప్ప దీవెనలు ఈ రాత్రి కాలము నీ యొద్దకు తీసుకుని వచ్చాడు. నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నిన్నే ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కానీ ఆ ఆశీర్వాదము రాకుండా అది నీకు అడ్డుగా ఉంటుందేమో నాకు తెలియదు. తండ్రి అయిన ఇస్సాకు తన పెద్ద కుమారుడైన యోసేపునే ఆశీర్వదించాలనుకున్నాడు, కానీ ఆశీర్వదించలేని పరిస్థితి. తండ్రి పరిస్థితి కూడా అలాగైనది, దేవుని పరిస్థితి కూడా అలాగైనది. కాబట్టి ఇప్పుడు ఆ యాకోబు తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పేరు యాకోబు కాదయా, ఇక నీ పేరు ఇశ్రాయేలుగా మార్చేస్తున్నాను.
ఇశ్రాయేలుని గొప్ప ఆశీర్వాదమునకు కారకుడుగా మారుస్తున్నానయ్యా. కాబట్టి ఇదిగో నీ పేరు మీద ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో తెలుసా? ఆ యొక్క పరలోక పట్టణమునకు 12 గుమ్మాలంట. కాబట్టి 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 12వ వచనములు మనం చూసినట్లయితే ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండేది. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడిను. ఎంత గొప్ప దీవెన! పరలోకానికి 12 గుమ్మాలు, ఒక్కొక్క గుమ్మము మీద ఆ యొక్క యాకోబు యొక్క కుమారుల పేరే యోధా, అలా ఒక్కొక్క పేరు రాయబడి ఉన్నది. ప్రతి గుమ్మము మీద పరలోక సంబంధమైన ఆశీర్వాదము. యాకోబుకి దేవునితో మాట్లాడే అనుభవం ఉన్నది కనుక తండ్రి వద్ద నుండి ఆశీర్వాదం పొందిన అనుభవం ఉన్నది. కానీ ఎన్ని ఉన్నా కూడా భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందగలిగాడు. కానీ అతనిలో ఉన్న పాపము దైవ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదం రాకుండా అడ్డుకుందని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎప్పుడు వచ్చింది అతనికి దేవునితో మాట్లాడే అనుభవం లేదా? దేవుణ్ణి చూడలేదా? తండ్రి వద్ద దీవెనలు పొందలేదా? అతడు ఆశీర్వదించబడలేదా భూ సంబంధముగా? కానీ ఆశీర్వదించబడ్డాడు. ఎప్పుడు అతనిలో అబద్ధమనే పాపము ఉండగానే ఇవన్నీ జరిగినవి. కానీ ఎప్పుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందంటే తన పాపమును ఒప్పుకున్నప్పుడే, తనలో ఉన్న పాపాన్ని ఒప్పుకున్నప్పుడే ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదం వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం యొక్క పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే అంతేకాదు కానీ ఇంకా గొప్ప దీవెన ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము ఆ యొక్క 4వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రించబడిన వారు 1,64,000 మంది. యూదా గోత్రములో 12,000 మంది, రూబేను గోత్రములో 12,000 మంది, గాదు గోత్రములో 12,000 మంది, ఆషేరు గోత్రములో 12,000 మంది, నప్తాలి గోత్రములో 12,000 మంది, మనషే గోత్రములో 12,000 మంది, షిమ్యోను గోత్రములో 12,000 మంది, లేవి గోత్రములో 12,000 మంది, ఇశ్సాఖారు గోత్రములో 12,000 మంది. ఇలాగ తన కుమారుల పేర్లు అన్ని కూడా రాయబడి ఉన్నవి. వీళ్ళందరూ ఎవరు? యాకోబు యొక్క కుమారులే. ఒక్కొక్క కుమారుడికి 12,000 మంది చొప్పున 1,44,000 మంది. 1,44,000 మంది అంటే ఒక్కొక్క కుమారుడి పేరున 12,000 మంది. కాబట్టి ఎంత గొప్ప ఆశీర్వాదము! కానీ ఎంత పాపము అడ్డుకుందో తెలుసా? ఒక్క అబద్ధం అనే పాపము అడ్డుకున్నది ప్రేరా. కాబట్టి చిన్న పాపము చాలు దేవుని యొక్క ఆశీర్వాదములు నీకు ఈ రాత్రి రాకుండా అడ్డుకుంటాకి చాలు. దయచేసి ప్రేరా, ఎందుకంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదము రాకుండా ఏది అడ్డుకుంటుందో, నువ్వు దేవుని సన్నిధానములో యాకోబు వలె నువ్వు రాత్రంతా గోజాడాలి. నీ కంటికి కన్నురెప్ప మూయకుండా, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించాలి, ఈ కూటములలో నేను నిశ్చయముగా పరలోక ఆశీర్వాదం పొంది తీరాల్సిందే. ఈ కూటములు నా కొరకే పెట్టబడినవి. నేను ఖచ్చితంగా ఈ కూటములో ఆ యొక్క పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొందు వరకు నేను విడవను, ఎడబాయను, నేను వదలను. ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించు అని యాకోబులాగా మొండిగా నువ్వు మాట్లాడితే నిశ్చయముగా ఈ రాత్రి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అట్టి ఆశీర్వాదం నీకు కావాలంటే ఇప్పుడే దేవుని పాదాలు పట్టుకో. దేవా, యాకోబును ఆశీర్వదించిన దేవా, నాకును పరలోక సంబంధమైన ఆశీర్వాదము కావాలి. ఈ లోకముగా నాకు తింటాకి ఉంటాకి అన్నిటికీ ఇబ్బంది లేదు, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదము లేకుండా ఈ స్థలము నుండి నేను వెళ్ళను. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఇక్కడ నుండి వెళ్తాను. నువ్వు అందుకని నన్ను ఇక్కడ తీసుకుని వచ్చావు, నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని విరిగి నలిగిన హృదయంతో తమ హృదయాలు పరిశీలించుకుంటూ యాకోబు వలె సూటిగా
దేవుని సన్నిధానములో మన దోషములు ఒప్పుకున్నట్లయితే ఆ దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ రక్షించుటకు, మీ అందరికీ యాకోబుకి ఇచ్చిన స్వాస్థ్యముగా ఆ పరలోక భాగ్యములు ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇక పరలోక ఆశీర్వాదములు ఈ రాత్రి మీకు దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. అట్టి ఆశ నీకు కూడా ఉంటే ఇప్పుడే దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రభువా, నన్ను ఆశీర్వదించు నాయన, నీ ఆశీర్వాదము లేదు నేను బ్రతకలేను నాయన, నీ దీవెన లేదు నేను ఏమి చేయలేను నాయన, నన్ను ఆశీర్వదించని యాకోబు వలె కన్నీటితోటి మనం దేవుని పాదాలు పట్టుకుంటే నిశ్చయముగా ఈ రాత్రి దేవుని కార్యములు నువ్వు నిశ్చయముగా చూస్తావని మనం చేస్తూ ఉన్నాను. అట్టి ఆశ నీకుంటే ఇప్పుడే ప్రార్థన చేద్దాం. విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, జీవము కలిగిన తండ్రి, యాకోబు లాంటి స్వభావం నాలో ఉంది నాయన. మోసగాడినయ్యా, మనుషులు మోసం చేయవచ్చు కానీ నిన్ను మోసం చేయలేడు కదా ప్రభువా. నువ్వు సమస్తమును చూస్తున్న దేవుడు. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి. సమస్తం అడిగిన దేవుడు నాయనా, హృదయ రహస్యాలు అడిగిన దేవుడు అయ్యా. ప్రార్థన చేయండి. ఎవరికి వారు విరిగి నలిగిన హృదయముతో జీవము కలిగిన దేవా, నాలో అబద్ధమనే పాపం ఉందడాయినా, అది అడ్డుబండైపోయిందయ్యా నీకు నాకును. శాపాన్ని సమకూర్చుకుంటున్నానయ్యా, నా పాపాన్ని దాచివేసి శాపాన్ని సమకూర్చుకుంటున్నాను తండ్రి. నన్ను క్షమించండి ప్రభువా. ప్రార్థించండి హృదయపూర్వకంగా. అబద్ధకులందరూ అగ్నిగుండంలో పడిపోతారంట. చిన్న అబద్ధమే కదా, పర్వాలేదు అనుకుంటున్నారేమో. అబద్ధమునికి వచ్చే శిక్ష బహుఘోరమైనది. నోరు తెరిచి ప్రార్థన